ఇక మోదీ అయితే పాకిస్తాన్ దుశ్చర్యలపై అయితే మాత్రం కన్నెర చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రధాని నివాసంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. త్రివిధ దళాధిపతులతో అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించింది. కాల్పుల విరమణ లేనట్టేనని తెలుస్తోంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ఒక ప్రకటన అయితే మాత్రం చేసింది. కాల్పుల విరమణ లేనట్టేనా అని మనకు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అంటూ కూడా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనము. కీలక ప్రకటన చేసింది. 48 గంటల లోపల 3 సార్లు అయితే కీలక బిగ్ మీటింగ్ కూడా నడుస్తుంది. మోదీ అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే త్రివిధ దళ అధిపతులతో 48 గంటల్లో 3 సార్లు తన మోదీ నివాసంలో కీలక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకమైన స్పష్టమైన ప్రకటన చేసింది. ఇప్పుడు అది ఒక బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, కాల్పుల విరమణ లేనట్టే అంటూ ప్రకటించింది. ఇది చాలా పెద్ద నిర్ణయంగా చూస్తున్నాము. అదేవిధంగా మోడీ కన్నెర్ర చేస్తే మాత్రం పాకిస్తాన్ అయితే ఇక భస్మమే అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 48 గంటల్లో ఇది 3వసారి కావడం చేత కీలకంగా మారనుంది. మరి కాసేపట్లో మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది దేశమంతా ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఏదైతే ఈ యొక్క దుశ్చర్య ఉందో, నిన్న జరిగినటువంటి యొక్క దుశ్చర్య ఉందో, ఆ దుశ్చర్యాన్ని మొత్తం టోటల్గా కూడా తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే అయితే మొత్తం టోటల్గా కొనసాగుతుంది అని తెలుపవచ్చు. అయితే రేపు భేటీ ఉన్న క్రమం లోపల ఇరు దేశాల మధ్య పాకిస్తాన్ అండ్ మన ఈ భారత భేటీ ఉన్న క్రమం లోపల అయితే ప్రపంచ దేశాల ముందు ఏముంచుతారు, అయితే అమెరికా ముందు ఏముంచబోతున్నారు. కాల్పుల విరమణ జరిగిన కూడా 3 గంటల లోపలనే మళ్ళీ కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. కుక్కతోక వంకర అన్నట్టుగానే అయితే పాకిస్తాన్ కూడా నిన్న రాత్రి డ్రోన్లతోని అయితే దాడి చేయడం జరిగింది. వాటిని సమర్థవంతంగా అయితే భారత సైనికులు తిప్పికొట్టడం జరిగింది. అయితే జాతీయ భద్రతగా అధికారులంతా ప్రధాని నివాసం దగ్గర అయితే మీటింగ్లో పాల్గొంటున్నారు. అందులో త్రివిధ దళాధిపతులు కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ చౌహాన్లు కూడా మోదీతో పాటు భేటీలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో ఆ మీటింగ్ ముగియనుంది కాబట్టి అక్కడి నుండి ఏం కీలకమైన సమాచారం వస్తుంది అన్నట్టు కూడా ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు. రవి, రైట్ ప్రవీణ్, గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్ ఏదో ఒకటి సాధిస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. పాక్పై అమీతుమీ తేల్చుకోవాలనే ఉద్దేశంతో భారత సమాజం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒకటి సాధిస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ పాకిస్తాన్పై ఎప్పుడూ కూడా ఇంత సీరియస్గా లేరు అనే అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక పక్క అమెరికాను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకొని శాంతికి ప్రయత్నాలు చేశారు. దీంతో ఒక పక్క ఇరు దేశాలని శాంతింపజేశారు. ఈ నేపథ్యంలో నిన్న 5 గంటలకి శాంతి అంటే ఇద్దరు కూడా కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ అయితే మళ్ళీ వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈరోజు తీసుకునే హై లెవెల్ మీటింగ్లో పాకిస్తాన్ని ఎండగట్టేటటువంటి చర్యలకి ఒక ప్రధానమైనటువంటి కీలక ప్రకటన చేసే అవకాశాలను అనుకోవచ్చా, లేకపోతే అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి శాంతి చర్చలకే మొగ్గు చూపే అవకాశాలను అనుకోవచ్చా? కానీ భవిష్యత్తులో కూడా పాక్ తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈరోజు మోదీ ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశాలను అనుకోవచ్చా? ప్రవీణ్, ఎస్ రవి, అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఖచ్చితంగా చెప్పింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, కాల్పుల విరమణ లేనట్టే అని స్పష్టమైన నిర్ణయం రావడం చేత ఉత్కంఠంగా అయితే సాగుతుంది. త్రివిధ దళాధిపతులతోని మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ పైన ఎప్పుడు యుద్ధం చేయలేదు. వాళ్ళే ఫస్ట్ మనం టార్గెట్గా అయితే ఏంటంటే ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే టార్గెట్గా చేశారు. అయితే ఆ ఉగ్రవాద స్థావరాలనే నేలమట్టం చేశారు. పాకిస్తాన్ వాళ్ళే డ్రోన్లతోని మిసైళ్లతోని మన పైన దాడికి చేశారు. కాబట్టి వాటికి
ఎదురుదాడి చేశారు అంతే తప్ప ఎక్కడ కూడా సామాన్యుల పైన యుద్ధం మనం చేయలేదు, శాంతియుతంగానే చేశాం కాబట్టి అది ప్రపంచ దేశాలకు కూడా చూపెట్టడం జరిగింది. కాబట్టి అయితే మోదీ పెద్దన్న పాత్ర వహిస్తూ కాల్పుల విరమణ చేయాలని పాకిస్తాన్ నుండే వచ్చింది కాబట్టి పాకిస్తాన్ భయపడి అయితే మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికే చాలా లాస్ అయింది. కాబట్టి ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ కనబడకుండా పోతుండే, అది వాళ్ళకి కూడా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ విధంగానే చర్యలు తీసుకోబోయింది. అయితే ఎవరితో సంప్రదింపులు చేయాలనే ఉద్దేశంలో దిక్కుచోతని స్థితిలో అయితే అమెరికా రాయబారానికి వెళ్ళింది. రాయబారానికి వెళ్తే అక్కడ నుండి ఒక స్పష్టమైన మెసేజ్ వచ్చింది. కాబట్టి సరే దానికి కూడా ఒప్పందం చేసేసి కాల్పుల విరమణ జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఒక మెసేజ్ వచ్చింది. నిన్న సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ జరిపారు. అయితే కాసేపటి క్రితమే 3 గంటల సమయం లోపలనే మళ్ళీ 7:30-8 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పైకి అయితే డ్రోన్లను పంపించేసి అయితే మళ్ళీ దాడులకు తెగబడ్డది. కాబట్టి పాకిస్తాన్ని నమ్మేటట్టు లేదు, పాకిస్తాన్ వక్రబుద్ధి అలాగనే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ని నమ్మే స్థితిలో కూడా లేము. కాబట్టి ఈ రోజు మీటింగ్ ఏదైతే ఉంటుందో దానికి క్రూషియల్గా మారిందనే చెప్పాలి. చాలా సీరియస్నెస్గా ఉంటుంది. త్రివిధ దళ అధిపతులతోని అదే రక్షణ శాఖ మంత్రితోని కూడా చర్చిస్తున్నారు. కాబట్టి ఆ చర్చలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒకవేళ యుద్ధం అనివార్యమా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పడమా, లేదంటే అయితే రేపే చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చలో ఈ యొక్క సంఘటనలు మొత్తం ప్రపంచ దేశాల ముందు ఉంచడమా, ఉంచిన తర్వాత ఎటువంటివి చేయాలి, అక్కడ పాకిస్తాన్తో ఈ విధంగా మరోసారికి తెగబడితే ఏ విధంగా ఉండాలి అనే టోటల్గా కూడా మరి కాసేపట్లో నిర్ణయం పైన మోదీ నిర్ణయం పైన అయితే వేచి చూడాలి. మోదీ నిర్ణయం కొరకు కూడా మన యొక్క సైనికులు అందరూ కూడా త్రివిధ దళాధిపతిగా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మోదీతో ఏ నిర్ణయం వస్తుంది, ప్రధానమంత్రితో వచ్చే నిర్ణయం కొరకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. రేపు రైట్ ప్రవీణ్, మొత్తానికి యావత్ ప్రపంచ దేశాల నుంచి కూడా ఒక పక్క తీవ్రవాదాన్ని తుదిముట్టించాల్సిందే అని చెప్పేసి భారత్కు సపోర్ట్ ఇస్తున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. మరో పక్క భారతదేశంలో కూడా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేదే లేదనే విధంగా వాదన వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకైతే మాత్రం పూర్తి అధికారులు ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ కమిటీ మరోపక్క ఈరోజు చేసేటటువంటి అంశాలపై అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఏదైతే ఉందో వాళ్ళ మధ్య అక్కడ ప్రధాని షరీఫ్ అలాగే సైన్యాధిపతి అయినటువంటి మునీర్ల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఏదైతే ఉందో, అంటే ఒక పక్క ప్రధాని అయితే ఒక కీలక ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు, శాంతి ఒప్పందాన్ని కుదురుస్తున్నందుకు ప్రయత్నాలు చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్కి అయితే కృతజ్ఞతలు చెప్పారు. మరోపక్క మునీర్ అయితే తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికైతే మాత్రం అక్కడ ఈ యొక్క కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మరోపక్క అక్కడ అంతర్యుద్ధం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణమా? ఏది ఏమైనా సరే ఈరోజు పాకిస్తాన్పై అయితే మాత్రం ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ప్రవీణ్? ఎస్, ఖచ్చితంగా రవి. మరి కాసేపట్లో ఈ యొక్క త్రివిధ దళాధిపతితోని మీటింగ్ కండక్ట్ చేశారు కాబట్టి అక్కడ నుండి మోదీ చెప్పే నిర్ణయం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న కాల్పుల విరమణ అనంతరం కూడా అయితే దాడికి తెగబడ్డ తర్వాత కూడా అయితే మొత్తం టోటల్గా ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చారు. మొత్తం టోటల్గా దానికి వాటి నుండి వచ్చేటటువంటి ఏదైనా దాడికి ఇట సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిఎస్లతో కూడా నిన్న అయితే ఒక సందేశం వచ్చింది. అయితే ఏ విధమైన పరిస్థితులను కూడా తట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈరోజు ఏ నిర్ణయం వస్తుంది అనే దాంతోనైతే ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.